హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇఫ్తార్‌కి ఎవరు మాకు భోజనం పంపించారో మీకు చెప్తానండి. ముందుగా వచ్చేసరికి ఈ రంజాన్ నెల 30 రోజాలైతే ఉంటాం గదండీ! ఈ 30 రోజు ఒక్క పొద్దులున్నప్పుడు ఇఫ్తార్ టైం అంటే రోజా అయిపోయే టైంలో అయితే కంపల్సరీ అంటే ఇంట్లో అయితే చాలా తక్కువ వండుకుంటాం. ఎందుకంటే ఆ రంజాన్ మాసంలో చాలా వరకు అంటే అందరూ భోజనాలైతే మాకైతే రెడీ చేస్తారు. ఒక్క పొద్దులున్న వాళ్ళకి. మా ముస్లిమ్స్‌లోనే చాలామంది కొంతమంది అయితే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా ఒక కనీసం 20 డేస్ దాకా అయితే భోజనాలు పెడుతూ ఉంటారండి. మిగతా ఒక 10 డేస్ అయినా ఇంట్లో వండుకునేది మాత్రమే. ఇంకా మా ఊర్లో సర్పంచులు కానీ అదేవిధంగా అట్లా అందరైతే ఏదో ఒక రకంగా అయితే పెడుతూ ఉంటారు భోజనాలు. ఇంకా భోజనాలే కదండీ! ఏదో ఒకటి ఫుడ్ గానీ, నెక్స్ట్ అదేవిధంగా ఫ్రూట్స్ గానీ, నెక్స్ట్ కూల్ డ్రింక్స్ ఏవో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటారు మస్జిద్‌కి. ఇంకా తర్వాత ఇంకా ఆడవాళ్ళకి కూడా పంపిస్తూ ఉంటారండి. ఇంకా ఆడవాళ్ళైతే ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మస్జిద్‌కి ఆడవాళ్ళైతే రాకూడదండి. ఒక పెళ్ళైన తర్వాత అస్సలు రాకూడదు. అంటే మనం మెచ్యూర్ అయిన తర్వాత అయితే మస్జిద్‌కి అయితే రాకూడదు. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు కదా అమ్మాయిలు కూడా అంటే 15 ఇయర్స్ చిన్న పిల్లలందరూ అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా తర్వాత అంటే ఈరోజైతే మాకొచ్చేసరికి అదే అండి మన ఎంపీ గారండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా వాళ్ళ వైఫ్ వచ్చేసరికి మాకు అదే అండి కోవూరు నియోజకవర్గానికి ఆమె ఎమ్మెల్యే కదండీ! అదే అండి వేమిరెడ్డి ప్రశాంతి గారు. వీళ్ళైతే మాకైతే ఈసారి ఫుడ్ అయితే వాళ్ళైతే రెడీ చేశారు ఈరోజు. పోయిన ఇయర్ కూడా వచ్చారండి. వచ్చి చాలా సేపయితే మాతో స్పెండ్ చేశారు కూడా వాళ్ళు. ఈసారి అంటే వాళ్ళకేదో కుదరలేదని అంటే మనలాంటి మసీదులో ఎన్నో దగ్గరలో అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు కదండీ! ఇంక వాళ్ళకైతే ఈసారి కుదరలేదనేసరికి ఇంక వాళ్ళ తరపున ఎవరినో పంపించారండి. ఇంక ఫుడ్‌కి అమౌంట్ అంతా వోళ్ళే పే చేశారంట. కానీ ఇంకా వాళ్ళు రావడం కుదరక వేరే వాళ్ళ తరపున వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళనైతే పంపించారు. ఇంక వాళ్ళొచ్చిన తర్వాత ఇంక రోజా అయిపోయే టయానికి వచ్చారండి. ఒక్క పొద్దు అయిపోయే టయానికి వచ్చిన తర్వాత కాసేపు రోజా అయిపేసి మాతోటి అంటే ఇంకా ఇదొచ్చేసరికి మసీద్ మిద్ది పైనండి. మగవాళ్ళతోటి రోజా ఇప్పేసేసి ఇంక తర్వాత వచ్చేసరికండి కాసేపయితే ఈ విధంగా అయితే దుఆ చేసుకున్నారు. ఇంక వీళ్ళు ఎక్కువ మంది కూడా ఎందుకున్నారంటే ఇక్కడ విడలూరు మండలంలో కల్లా ఇమాములందరిని కూడా పిలిచారండి ఇక్కడికేను. ఈ మసీద్ దగ్గరికే పిలిచారంటే ఇంకా వాళ్ళు కూడా రావాలనుకున్నారు ఎంపీ వాళ్ళు కూడా. కానీ వాళ్ళకేదో టైం సెట్ అవ్వలేదని ఏదో అయింది. ఇంక ఇక్కడ అందరూ ఇమాం సాబ్‌లు వాళ్ళందరూ అండి విడలూరు మండలంకి ఒక 10 మెంబర్స్ అయినా ఉంటారు కదండీ! ఒక్కొక్క దగ్గరైతే ఒక్కొక్క మసీద్‌కి ఒక్కొక్కరుంటారు. ఒక్కో దగ్గర 2 మసీదులోనే ఇద్దరుంటారు అట్లాగా. మా ఊర్లో కూడా అండి 2 మసీదులున్నాయి. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కాబట్టి కొత్తగా మసీద్ ఉన్న దగ్గరైతే ఆ అబ్బాయికేమో ఇచ్చారు. ఇంక తర్వాత వచ్చి మా సారు ఇంకందరూ కలిసేది ఈ విధంగా అయితే అందరికీ బట్టలు అనుకుంటారండి వాళ్ళు పంపించారంట. ఇమాం సాబులందరికీ బట్టలు పెట్టమని ఈ విధంగా అయితే వాళ్ళొచ్చిన వాళ్ళైతే ఈ విధంగా అయితే పెట్టారు. ఇంక పెట్టిన తర్వాత వచ్చేసరికి కాసేపు వాళ్ళ తరపున వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళైతే ఈ విధంగా అయితే స్పీచ్ ఇచ్చారు. ఇంక ఇచ్చిన తర్వాత అయితే ఫుడ్ అయితే ఇంకా వాళ్ళండి చాలా మందికి పంపించారండి. ఒక 500 మెంబర్స్ దాకా ఫుడ్ అయితే పంపించారు. ఇంకా అంటే క్యాటరింగ్ అయితే ఇచ్చారంట. ఇంకా ఇచ్చిన తర్వాత ఆడవాళ్ళకి వచ్చేసరికి ఇంకా మస్జిద్ దగ్గరే పెట్టారండి. పోయినసారి మా ఇంటి దగ్గర షాదీ మందిర్ ఉంటది అక్కడ పెట్టారు. ఇంక ఈసారి ఏదో కుదరలేదు కాబట్టి ఇంక ఇదిగోండి మస్జిద్ ముందది. అక్కడొచ్చేసి ఒక లైన్‌లా పెట్టేసేసి అక్కడ పెట్టారు ఆడవాళ్ళకి. ఇటు పక్క ఇంకో సైడ్ మస్జిద్ ముందొచ్చేసరికి మగవాళ్ళకి పెట్టారు. ఇంక మాకు ఫుడ్ ఏమేమి పంపించారంటే బిర్యానీ, అదేవిధంగా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా కర్రీస్ ఉంటాయి కదండీ! గోంగూర, పెరుగు, సాంబార్ అయితే ఇవైతే పెట్టారు. ఇంక ఈ విధంగా అయితే జరిగిందండి. వాళ్ళు పంపించిన ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసి తిన్నాం. ఓకేనండి. బాయ్.